ఇప్పుడు ఈ మార్వాడీలకు సపోర్ట్ చేసే వాళ్ళంతా మార్వాడీలు ఈ విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నటువంటి లీడర్లు పార్టీలు మాత్రమే మార్వాడీలకు సపోర్ట్ చేస్తాయి. మార్వాడీలు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధి కోసం వచ్చారు. ఉపాధి కోసం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ కూలి పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యాపారస్తులను నాశనం చేసేలా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు కల్తీ సరుకు అమ్ముతున్నారు. ఆ కల్తీ సరుకు అమ్మటంలో ఈ మార్వాడీస్ చాలా ఫేమస్. వాళ్ళని మించిన ఫేమస్ వ్యక్తులు ఇండియాలో ఇంకెవరు ఉండరు. ఆ కల్తీ సరుకు అమ్మితే మనం తంతమంటే చట్టాన్ని చేతులకు తీసుకుంటారా మీరు అంటారు. పోనీ చట్టాలకు మనకు ఫిర్యాదు చేస్తే చట్టం వాళ్ళకు పనిచేయదు, చట్టం వాళ్ళ మీద చర్యలు తీసుకోదు. ఇప్పుడు మనం అఫ్జల్గంజ్ కానీ బేగం బజార్ కానీ వాళ్ళు ఉన్న ప్రాంతాల గుజరాతీ గల్లీకి కానీ మనం పోతే అక్కడ వాళ్ళ జీరో మాల్ బయటపడుతుంది, వాళ్ళ కల్తీ మాల్ బయటపడుతుంది. ఏ రోజైనా వాళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాడులు చేసి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాన్ని బయటపెట్టినటువంటి సందర్భాలే లేవు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో రోగాలు పెరిగిపోవటానికి ముఖ్య కారణం కూడా మార్వాడీలు. ఈ మార్వాడీలు చేసే కల్తీల వల్ల క్యాన్సర్లు, టైఫాయిడ్లు, వివిధ రోగాలు తెలంగాణలో విజృంభిస్తున్నాయి అన్నది పచ్చి నిజము.